హరే కృష్ణ. మనకు తెలిసిన పదాలే, ఎప్పుడు వింటూనే ఉంటాం పదాలన్నీ కూడా. అయితే అందులో తెలియనిటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు ఎంత లోతుగా ఉన్నాయనేది మనకు శ్రీమద్ భాగవతము 11వ స్కందం 19వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి ఉద్ధవ గీతలో చాలా విపులంగా వివరించి ఉన్నారు. వాటన్నిటిని గురించి మనం తెలుసుకున్నాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షోర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. మనము రజోగుణం గురించి ఏమి తెలుసుకుంటాము? ఎప్పుడు కోరికలతో నిండి ఉంటారు, అహంకారపూరితంగా ఉంటారు, నేను నాది అనేటువంటి విపరీతమైన భావంతో ఉంటారు, తన మాటే నెగ్గాలనేటువంటి భావంతో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనము రజోగుణ సంబంధించిన విషయాలను మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, నేను ఎక్కువ సుఖాలు అనుభవించాలి, అలాంటి ఇంద్రియ భోగాల పట్ల తన చిత్తం లగ్నమైనప్పుడు అతని ఇంద్రియాలు లౌకిక విషయాల వైపు పరుగులు తీస్తాయంట. అప్పుడు ఏర్పడినటువంటి ఆ రజోగుణ యొక్క ప్రభావం ఫలితంగా అతని లోపల అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, నీచత్వం అనేటివి ఉత్పన్నం అవుతాయంట. అంటే అప్పటికప్పుడు పుడతాయన్నమాట, జనరేట్ అవుతాయి అతనిలో. ఎప్పుడైతే ఈ భావాలన్నీ అతనిలో పుడతాయో ఇక వాటిని అమలుపరుచుతాడనమాట. అధర్మార్పుగా మారిపోతాడు, అజ్ఞానంగా ప్రవర్తిస్తాడు, అవసరమైన వాటిని వదిలేసి అనవసరమైన వాటిపైన ఆసక్తి చూపుతాడు. మనిషి తన యొక్క స్వభావాన్ని మర్చిపోయి నీచమైనటువంటి పనులకు ఒడగడతాడు. మరి ఇందులో నుంచి బయటపడాలి అంటే, వీటికి అట్రాక్షన్ కాకుండా ఉండాలంటే, ఇక్కడ మనకు చూపించినటువంటి అధర్మం కాకుండా ధర్మం వైపు ఉండాలి, అజ్ఞానం కాకుండా జ్ఞానం వైపు ఉండాలి, ఆసక్తి కాకుండా అనాసక్తి లేదా వైరాగ్యం కలిగి ఉండాలి, నీచత్వం కాకుండా ఐశ్వర్యవంతులం కావాలి. మరి ఈ పదాలు రోజు మనం విన్నట్లే ఉంటాయి కదా, ధర్మము, జ్ఞానము, అనాసక్తి, ఐశ్వర్యం ఇదంతా రోజు వింటాం. కానీ మనం వినే పదాలకు, మనం వినటువంటి అర్థాలకు భగవంతుడు చెప్తున్నటువంటి దానికి మీనింగ్కు, అర్థానికి ఎంతో తేడా ఉండదు. అంటే చాలా లోతుగా చెప్పున్నాడు అన్నమాట భగవంతుడు. అది ఏంటో చూద్దాం. ధర్మం అంటే ఇంతవరకు మనం ఏమి విన్నాము? ధర్మం అనేది మనిషికి బట్టి మారుతూ ఉంటుంది. తండ్రి యొక్క ధర్మము పిల్లలందరినీ పోషించడము, భర్త యొక్క ధర్మం భార్యను రక్షించుకోవడము, కుటుంబం అంతా పోషించడం కుటుంబ పెద్ద యొక్క ధర్మము. ఇలా మనము చాలా విషయాలన్నీ ధర్మం గురించి విన్నాం. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ధర్మము అంటే ఏమిటంటే, నా యందు భక్తిని కలిగజేయునది అసలైన ధర్మము. చూడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, ధర్మం అంటే ఏంటట, భగవంతుడి వైపు అంటే భగవంతుడి పైన మనం భక్తిని కలిగి ఉండడమే ధర్మం. దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుణ్ణి దర్శించడమే జ్ఞానం. మనం ఏ విధంగా ఇంద్రియాలతో భోగిస్తామో, ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, అసంగత్యం కలిగి ఉండడమే నిజమైనటువంటి వైరాగ్యం. ఇక అష్టసిద్ధులే ఐశ్వర్యమట. ఈ అష్టసిద్ధులు అంటే ఏంటి? అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈసిత సిద్ధి, వసితా సిద్ధి, కామవసాయిత సిద్ధి. అణిమ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనదికంటే ఇంకా సూక్ష్మంగా అయిపోవడం, చిన్నదిగా మారిపోవడం. మహిమ అంటే అత్యంత ఘనమైన దానికంటే ఘనమైనది, అంటే ఎక్కువ బరువుగా మారిపోవడం. లఘిమ అంటే అత్యంత తేలిక కన్నాను తేలికైనదిగా అయిపోవడం, అంటే చాలా తేలికగా అయిపోవడం. ప్రాప్తి సిద్ధి అంటే తాను కోరినది పొందగలగడము, సకల జీవుల ఇంద్రియాలను యజమాని కాగలడం, అంటే అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి రావడం. ప్రాకామ్య సిద్ధి అంటే అతను ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ భోగ్య వస్తువులు దేనైనా సరే పొందగలగడం. తాను కావాలనుకుని పలానా వస్తువు కావాలన్నాడు అనుకో, అది ఇక్కడ ఉండి ఇంకొక లోకంలోనే ఉండి అతను పొందగలుగుతాడు అనమాట. ఈసిత సిద్ధి అంటే ఇతర బద్ధజీవులను, వారి దేహాలను, వారి దేహ ఉపాధులను, వాటన్నిటిని కూడా నియంత్రించగలిగేటువంటి శక్తి రావడం. వసితా సిద్ధి అంటే మనుజుడు త్రిగుణ ప్రభావంచే అడ్డగింపబడకుండా త్రిగుణాతీతుడు కాగలగడం. కామావసాయిత సిద్ధి
ఎక్కడ నుంచైనా సరే దేన్నైనా సరే పొందగలగడం అపరిమిత స్థాయిలో. అంటే తాను కోరికను ఏదైనా కానీ తీర్చుకోవడం అనమాట. అదొక రకమైన సిద్ధి. ఇలా ఈ అష్టసిద్ధులు కూడా ఎవరైతే కలిగి ఉంటారో అది ఐశ్వర్యం అట. భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. ఉద్ధవుడు భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడు. ఏమనంటే యమములు నియమములు అంటే ఏమిటి భగవాన్ చెప్పమని. అప్పుడు భగవంతుడు చెప్తాడు, యమములు అనేటివి 12. అవేంటి అంటే అహింస, సత్యము, ఇతరుల సొమ్మును దొంగిలించకుండా ఉండడం, వైరాగ్యము, వినమ్రత, అసంశయము, ధర్మమునందు నమ్మకము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయము. ఈ 12 అంశాలు కలిసి యమములు అనేసి అంటారనమాట. ఈ 12 విషయాల గురించి మనకు తెలుసు. అహింస అంటే మనస వాచ కర్మణ, ఎవరిని కూడా హింస పెట్టకుండా ఉండడం, మాటలతో కానీ చేష్టలతో కానీ మానసికంగా కానీ. సత్యము, ఎప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఇతరుల సొమ్మును దొంగిలించకుండా ఉండుట. వైరాగ్యము, దేనిపైన కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండడం, అంటే అనాసక్తిగా చెప్పచ్చు. వినమ్రత అంటే ఎంత ఎదిగినా ఒదగాలి అంటారు చూడు, ఆ విధంగా మనకు ఎంత పండితం తెలిసినా లేదా ఎంత గొప్పవాళ్ళైనా గర్వం లేకుండా వినయం కలిగి ఉండడం. అసంశయము, సంశయాత్మ వినశ్యతి అంటాడు భగవంతుడు. అంటే సందేహం లేకుండా ఉండడం అసంశయం. ధర్మమునందు నమ్మకం, మన శాస్త్రాల పట్ల మన ధర్మాల పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. బ్రహ్మచర్యం, అక్రమ సంబంధాలు లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో శాస్త్రాలను మన యొక్క ధర్మాలను బాగా అధ్యయనం చేసి భగవంతుని యొక్క జ్ఞానం గ్రహించి ఆచరణలో పెట్టుకోవడం. మౌనము, అనవసరమైన విషయాలను మాట్లాడకూడదు, ఎంత అవసరమో అంతవరకే మాట్లాడడం మౌనం. స్థైర్యము, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా బలంగా ఉంటూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం. క్షమ, మనల్ని కించపరచడం లేదా మనల్ని తక్కువ చేసిన వాళ్ళను కూడా అమానినా మానదేనా అంటాం కదా, వాళ్ళను క్షమించి వదిలేయడం, రివెంజ్లోకి వెళ్లకుండా క్షమాపణ కలిగి ఉండడం. అభయము, మనల్ని నమ్మి వచ్చిన వాళ్లకు భద్రత కలిగించడం, వాళ్ళని ఆదుకోవడం. వీటన్నిటిని, ఈ 12 అంశాలను కలిపి ఈ యమములు అని అంటారు. ఇక భగవానుడు నియమాలు 12 ఉన్నాయని వాటిని ఇలా తెలియజేస్తున్నాడు. అంతః శౌచము, మన ఆలోచన విధానాలు, ఇతరుల పట్ల మనము ఏ విధంగా మెలగాలి అనేటువంటి విషయాల పట్ల మనసులో కలిగేటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడాను మంచిగా ఉండాలి. దీన్ని మనము అంతరశుద్ధి అంటాం. ఇక బాహ్య శౌచము అంటే బయట మనం నీట్గా మన శరీరాన్ని స్నానం చేసి బాగా నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం, ఉతికిన బట్టలు ధరించడము, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇది బాహ్య శౌచం. ఇక నామజపం, ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని మనం జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం రెగ్యులర్గా జపం చేస్తూనే ఉండాలి. తర్వాత తపస్సులు 3 రకాలుగా చెప్తారు. వాచిక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు అని. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను సేవించడము, అహింసను పాటించడం అనేది శారీరక తపస్సు. అనుద్వేగ కర్మవాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులు మనల్ని ఏమన్నా అన్నా కూడా ఉద్రేకపడకుండా ఉండడం, అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు కూడా ఇతరులకు ఉద్రేకం రాకుండా మాట్లాడడం, సత్యం చెప్పడం, చెప్పే విషయం ప్రియంగా చెప్పడం, అది కూడా మనిషికి హితం కలిగించే విధంగా ఉండడం, భగవంతుని గురించి అధ్యయనం చేయడం అనేది వాచిక తపస్సు. మనః ప్రశాంత సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధ్య రిత్యేతత్ తపో మానస ఉచ్యతే. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడము, మౌనం పాటించడము,
ఆత్మ నిగ్రహం కలిగి ఉండడం, భావాలు కూడా అన్నీ శుద్ధంగా ఉంచుకోవడం, ఇలా ఉండడం అనేది మనసు యొక్క తపస్సు, మానసిక తపస్సు. ఇవి 3 కలిపి మనం తపస్సు అని అంటాము. తర్వాత యజ్ఞం. మన కోసం మనం ఏదైనా కానీ ఒకటి చేసుకుంటే అది కర్మ, మనల్ని బంధిస్తుంది. ఏదైనా సరే భగవంతుని కోసం కానీ ఎప్పుడైతే చేస్తామో అది యజ్ఞంగా మారుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మలు కూడా భగవంతుని కోసం చేస్తే మనం రక్షించబడతామన్నమాట. శ్రద్ధ అంటే ఎంతో ఇష్టంగా చేయడం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారనమాట. ఎంతో ఇష్టంగా కానీ మనం చేసినప్పుడే దానికి పరిపూర్ణత వస్తుందన్నమాట. దాని మీద కంప్లీట్గా దృష్టి పెట్టి శ్రద్ధగా చేయడం అన్నమాట, ఇష్టంగా చేయడం. ఆతిథ్యము, అతిథి దేవోభవ అని అంటారు కదా. కాబట్టి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు సరైన గౌరవం ఇచ్చి వాళ్లకు మర్యాదలు చేసి వాళ్ళని సంతృప్తిపరచడం అనేది ఆతిథ్యం. నా అర్చన అంటే భగవంతుడి యొక్క అర్చన. మనం ధూప దీప నైవేద్యాలు ఇస్తాం కదా, హారతలు ఇస్తాం కదా, ఇవన్నీ కూడా అర్చనల కిందకి వస్తాయి, అలంకరణ అన్నీ కూడా. తీర్థాటనము అంటే పుణ్య తీర్థాలు మనం దర్శించాలి. కాశీ, రామేశ్వరము, బృందావనము, జగన్నాథపురి, తిరుమల, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. ఈ పుణ్యక్షేత్రాలను మనం సందర్శించాలి. ఎందుకు సందర్శించాలి అంటే అక్కడ పరమ భక్తులు తిరుగాడుతున్నటువంటి నేలలు అన్నమాట అవి. అందువల్ల అలాంటి చోటుకి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా వచ్చి మనలో కూడా భక్తి భావన అనేది మొదలవుతుంది అన్నమాట. ఎంతో పవిత్రత కలుగుతుంది. తర్వాత పరమ లాభం కొరకే వర్తించుట, అభిలషించుట. అంటే పరమలాభం ఏంటంటే మన యొక్క గోల్, మన యొక్క లక్ష్యము భగవంతుని చేరుకోవడం అనేది నిజమైనటువంటి లక్ష్యం. మిగిలినటన్నీ ఈ శరీరంతో పాటు వెళ్ళిపోతాయి. కోట్లు సంపాదించు, ఏమన్నా చేయి, అన్నీ కూడా ఈ శరీరం అయిపోతాయి. కంప్లీట్ సంబంధాలతో కూడా తల్లి తండ్రులు మొత్తం ఎవరు ఉన్నారు అన్ని సంబంధాలు కట్ అయిపోతాయి, అన్ని ఆస్తులు కట్ అయిపోతాయి, కంప్లీట్ కట్ అయిపోతాయి. కానీ మనకు స్థిరంగా ఎప్పటికీ జన్మలకు వచ్చే సంబంధం ఏంటంటే భగవంతుడితో ఉండేటువంటి సంబంధం. కాబట్టి మన లక్ష్యం ఎలా ఉండాలంటే భగవంతుడి వైపుగా ఉండాలి మన లక్ష్యం. అదే పరమ లాభం. ఇవన్నీ కూడా టెంపరవరీ. కాబట్టి భగవంతుణ్ణి మనం చేరుకోగలిగేటువంటి విషయంగా ఏదైతే చేయగలమో అలాంటి దానిపైన సంపూర్ణంగా దృష్టి పెట్టి మనం అలా నడుచుకోవడం అనేది పరమ లాభం కొరకే మనం ప్రవర్తించడం. తర్వాత సంతుష్టి, ఉన్న దాంట్లో తృప్తి పొందడం అనేది ఎంతో గ్రేట్నెస్ అనమాట. ఒకడికి సైకిల్ వచ్చిందాడు అనుకో, నడిచిపోయేవాడికి సైకిల్ కావాలనుకుంటాడు. సైకిల్లో పోయేవాడు స్కూటర్ కావాలంటాడు. స్కూటర్ కావాలని ఇస్తే కారు కావాలంటాడు. కారు గడ వస్తే తర్వాత హెలికాప్టర్ అయినా కావాలంటాడు. అంటే ఎక్కడ ఏ స్టేజ్లో కూడా అతను ఉన్నదాంతో తృప్తి చెందడం అనేది ఉండదు. ఈరోజు ₹1,00,000 కానీ సంపాదిస్తే చాలు అనుకుంటాడు, రేపు 10 లక్షలు కావాలంటాడు. 10 లక్షలు వస్తే ₹1,00,00,000 కావాలంటాడు. ₹1,00,00,000 వచ్చిన 10 కోట్లు కావాలంటాడు. అంటే ఎక్కడికప్పుడు మన దగ్గర ఏముండదో దాంతో తృప్తి చెందడం అనేది ఉండదన్నమాట. అలా ఉండకుండా ఉన్నప్పుడు అన్ని సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఏ క్షణమైనా సరే మన దగ్గర ఉన్న దాంతో ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో అది మనకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ జన్మకు మనకి ఇచ్చినటువంటి ఇప్పటికీ ఇచ్చినటువంటి ఈ అదృష్టం అనుకొని ఉన్నదాంతో ఎప్పటికప్పుడు మనం తృప్తి చెందుతూ ఉంటే భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తే దాంతోనే తృప్తి పడాలి. ఒకవేళ ఉండి దాంతో నుంచి కొంచెం తీసేస్తే నో ప్రాబ్లం, అప్పుడు కూడా తృప్తిగానే ఉండాలన్నమాట. ఇది సంతుష్టి అనేది. తర్వాత గురుసేవ. ప్రతి ఒక్కరు కూడా ఒక గురువును ఆశ్రయించాలి తప్పనిసరిగా. కాబట్టి భగవంతుడికి కూడా గురువు ఉన్నారు. కృష్ణ భగవానుడికి సాందీపుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క అవతారానికి కూడా ఒక గురువు అనే అతను ఉన్నాడనమాట. అందువల్ల మనం కూడా పరమ భక్తులు కానీ లేదా గురువుని కానీ మంచి సాంప్రదాయం కలిగినటువంటి ఉత్తమ సాంప్రదాయం కలిగినటువంటి ఒక గురువును లేదా ఉత్తమ భక్తుడిని ఆశ్రయించి ఆయన నిర్దేశంలో మనం కానీ నడుచుకున్నామంటే మనం కూడా తరించేదానికి గొప్ప అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఈ యమాలు 12, నియమాలు 12 ఈ రెండు కూడా కలిపి 24 ఎవరైతే కరెక్ట్గా అనుసరిస్తారో, ఎంతో ఇష్టంగా దీన్ని పాటిస్తారో వాళ్లకు అన్ని అభిష్టాలు నెరవేరుతాయట భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఈ 24 పాటిస్తారో వాళ్ళకు
సర్వ అభిష్టాలు కూడా నెరవేరుతాయి వాళ్లకు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ యమ నియమాలు పాటించేటువంటి అవకాశం మనకు కలిగించమని గురుదేవుల్ని భగవంతుడిని పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.